హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన వీడియోలో వాట్ ఈస్ క్యూ అనేది చూసాం. సో లాస్ట్ వీడియోలో స్టాక్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్ని వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాటి యొక్క ప్రోగ్రామింగ్ మొత్తం చూసాము. సో వన్ బై వన్ ప్లేలిస్ట్లో ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం క్యూ అంటే ఏంటో చూస్తాం. క్యూ అంటే నార్మల్గా మనకు తెలుసు. క్యూ అంటే ఇప్పుడు టికెట్ కౌంటర్ ఉందనుకోండి, మూవీ టికెట్స్ కావాలంటే మనం క్యూలో నిలబడతాం. ఒక్కొక్కళ్ళం క్యూలో నిలబడతాం. సో అది క్యూ. సేమ్ అదే క్యూ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్లో కూడా ఫాలో అవుద్ది. సో ఫస్ట్ ఇదేంటంటే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. క్యూ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది ఎలా ఫాలో అయిందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఈయన అనుకుందాం, సెకండ్ ఈయన, థర్డ్ ఈయన, ఇలా లించున్నారు. ముగ్గురు మనుషులు ఇలా లించున్నారు. సో ఇది టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్ అనుకుందాం. సో ఫస్ట్ ఎవరైతే వచ్చారో లైన్లోకి ఆయనకే ఫస్ట్ టికెట్ ఇస్తారు. ఫస్ట్ టికెట్ తీసుకొని ఆయనే ఫస్ట్ వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళే ఫస్ట్ టికెట్ తీసుకొని ఫస్ట్ అవుట్ వెళ్ళిపోతారు. వీళ్ళు అవుట్ వెళ్ళిపోగానే ఈ సెకండ్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి టికెట్ తీసుకుంటారు. అలా వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇన్సర్షన్ కెన్ టేక్ ప్లేస్ ఫ్రమ్ ద రేర్ ఎండ్. సో ఇన్సర్షన్ అనేది ఇటు నుంచి ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంటే, ఇది ఫ్రంట్, ఇది రేర్ ఎండ్ అనుకుంటే, సో ఇన్సర్షన్ అనేది రేర్ ఎండ్లో నుంచి జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. డిలీషన్ కెన్ టేక్ ప్లేస్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఇక్కడ డిలీషన్ ఎక్కడ జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్ నుంచి జరగచ్చు. ఎక్కువగా జరిగేది ఫ్రంట్ ఎండ్ నుంచి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్యూ అట్ టికెట్ కౌంటర్స్ లేదా బస్ స్టేషన్, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇలా క్యూలో నిలబడి తీసుకునేవి. సో ఇలాంటివన్నీ క్యూ డేటా స్ట్రక్చర్. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్ని ఈ క్యూ డేటా స్ట్రక్చర్స్ని ఫాలో అవుతాయి. సో దీనిలో 4 మేజర్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎన్క్యూ, డిక్యూ, పీక్ ఫస్ట్, పీక్ లాస్ట్ అనేది. సో ఎన్క్యూ అంటే ఏంటంటే, ఇదేంటంటే యూజ్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్ అట్ టాప్. సో ఇదేం లేదు, ఇదేంటంటే ఇప్పుడు స్టాక్లో మనకి పుష్ ఆపరేషన్ ఉంటుంది కదా, ఇన్సర్ట్ చేయడానికి ఎలిమెంట్స్ స్టాక్లోకి. సో సేమ్ అలాగే ఎన్క్యూ అనేది క్యూలోకి ఒక ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఫంక్షన్, ఎన్క్యూ అనే ఫంక్షన్. సో డిక్యూ అనే ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే డిలీట్ చేయడానికి. సో మనం అక్కడ స్టాక్లో అయితే పాప్ అంటాం కదా, ఇక్కడ డిక్యూ అంటాం. సో డిక్యూ అనేది ఏదైతే టాప్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి డిక్యూ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ పీక్ ఫస్ట్ అంటే ఈ క్యూలో ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో అది కావాలంటే పీక్ ఫస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. అదే క్యూలో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కావాలంటే పీక్ లాస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో చాలా ఈజీ ఇది. ఏంటంటే ఎన్క్యూ అంటే యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్, యాడ్ చేయడానికి. డిక్యూ అంటే రిమూవల్ ఆఫ్ ఎలిమెంట్. పీక్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని బయటికి తేయడానికి. మీన్స్ పీక్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేయడానికి. పీక్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ క్యూలో ఆపరేషన్స్ వచ్చేసరికి మొత్తం 0 of 1 కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1తోనే అయిపోతుంది అనమాట. సో ఈ బిగ్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పుడు నీకేం అర్థమవుతుంది, 0 of 1 అంటే ఏంటి, 0 of n అంటే ఏంటి, బిగ్ ఆఫ్ లాగ్ n అంటే ఏంటి, అలా చాలా ఉంటాయి. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది క్యూ అంటే ఏంటి అనేది. సో అర్థమైంది అనుకుంటున్నా. క్యూ అనేది ఫస్ట్ ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది ఫిఫో ఆర్డర్ని ఫాలో అయ్యింది. స్టాక్ అయితే లిఫో ఆర్డర్, క్యూ అయితే ఫిఫో ఆర్డర్. ఇది గుర్తుంచుకోవాలి బాగా. తర్వాత ఇన్సర్షన్ అనేది కెన్ టేక్ ప్లేస్ ఫ్రమ్ రేర్ ఎండ్. సో ఇన్సర్షన్ అనేది రేర్ ఎండ్లో జరిగిద్ది, డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్లో జరగచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టికెట్ కౌంటర్స్, బస్ స్టేషన్, ఇలా ఉంటారు అనమాట. సో దీనిలో 4 మేజర్ ఆపరేషన్స్ ఉంటాయి. ఎన్క్యూ, డిక్యూ, పీక్ ఫస్ట్, పీక్ లాస్ట్ అనేది. సో ఎన్క్యూ అనేది యాడ్ చేయడానికి ఎలిమెంట్స్, డిక్యూ అనేది డిలీట్ చేయడానికి, పీక్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ క్యూలో ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయడానికి, పీక్ లాస్ట్ అంటే క్యూలో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో అది డిస్ప్లే చేయడానికి. నెక్స్ట్ ఆల్ ఆపరేషన్స్ ఇక్కడ 0 of 1 అదే బిగ్ ఆఫ్ 1 టైంలోనే వర్క్ అవుతుంది. సో ఇది క్యూ అంటే ఏంటి అనేది.
నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్. సో ఈ క్యూ అనే డేటా స్ట్రక్చర్స్ చాలా అప్లికేషన్స్లో వర్క్ అవుతుంది. సో కొన్ని ఇక్కడ డిస్ప్లే చేసాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి షెడ్యూలింగ్. సో షెడ్యూలింగ్ అంటే ఏం లేదు, షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అని మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు ఐడియా ఉంటే షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉంటాయి. ఫిఫో అని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ అని, నెక్స్ట్ ఇంకా కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి అన్నమాట. రౌండ్ రాబిన్ ఆల్గరిథమ్. సో ఇవి తెలియకపోయినా పర్లేదు, మనకు నార్మల్గా చెప్పుకోవాలంటే షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా మంది జనాలు ఉంటే వాళ్ళని ఒక క్యూలో నిలబెట్టి షెడ్యూల్ చేయడం అంటే ఏంటి, త్వరగా పని అయిపోవాలని షెడ్యూల్ చేస్తాం కదా. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ నించోని, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నించోని అని ఒక లైన్ పెట్టామనుకోండి, అప్పుడు షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కరు బయటకు వెళ్తారు, ఈజీగా ప్రాసెస్ అయిపోయింది. సో అలాంటి సమయాల్లో ఈ షెడ్యూలింగ్ అనేది యూజ్ చేస్తారు. సో రియల్ టైంలో ఇలా క్యూస్లో టికెట్ కౌంటర్స్ దగ్గర మనం చూడొచ్చు. సో ఇన్ లైక్ మామూలుగా అప్లికేషన్స్లో చూడాలంటే ఇలా రౌండ్ రాబిన్ ఆల్గరిథమ్స్ లేదా ఫిఫో అనే ఆల్గరిథమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ ఆల్గరిథమ్స్లో కూడా ఈ షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ హార్డ్వేర్ అలా మాట్లాడుకోవాలంటే ఇవన్నీ వర్క్ అవుతాయి. రౌండ్ రాబిన్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది ఫస్ట్ వర్క్ అవుతుంది మెమరీలో. సెకండ్ ఏదైతే ఓపెన్ చేస్తామో అది సెకండ్ ఓపెన్ అవుతుంది, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్. సో 1 by 1 అవుతా ఉంటుంది. అలాంటి ఆల్గరిథమ్స్లో ఈ షెడ్యూలింగ్ అనేది క్యూ డేటా స్ట్రక్చర్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ మెయింటైనింగ్ ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్ ఉంటుంది కదా, మనం మ్యూజిక్ వింటాం కదా. సో ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ వస్తానే ఉంటుంది. సో అలా అంటే ఫస్ట్ సాంగ్ అయిపోగానే సెకండ్ సాంగ్ వస్తుంది, సెకండ్ సాంగ్ అయిపోగానే థర్డ్ సాంగ్, అలా మెయింటైనింగ్ ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్ ఇలా మెయింటైన్ చేయాలన్నా ఈ క్యూ డేటా స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. సో ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు. సో ఫర్ సపోజ్ ఏమన్నా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదన్నా మధ్యలో ఇంటరప్షన్ వచ్చిందా, లైక్ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, సర్వర్ ఇష్యూ అవ్వచ్చు, అలా ఉంటుంది. అప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా బాక్సెస్గా స్టోర్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ మనం నెక్స్ట్ కావాల్సిన పనులన్నీ ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సర్వర్ ఇష్యూ వచ్చిందనుకో ఇలా స్టోర్ అవుతుంది దానిలో. మనం ఇవన్నీ చూడలేము, బట్ లోపల ఇంటర్నల్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. సో ఇలా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ నెట్వర్క్ ఇష్యూ ఆర్ సర్వర్ ఇష్యూ పోయిందో, ఇప్పుడు ఇంకా క్యూ డేటా స్ట్రక్చర్స్ లాగా ఫస్ట్ ఏదైతే జరగాలో అది ఫస్ట్ వెళ్ళిద్ది, తర్వాత నెక్స్ట్ ఇది, తర్వాత నెక్స్ట్ ఇది, తర్వాత నెక్స్ట్ ఇది, అలా 1 by 1 వెళ్ళడానికి ఈ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ కూడా ఇలా స్టోర్ అయ్యి ఒక్కొక్కటి ఒకేసారి అన్నీ వెళ్తే కష్టం కదా దేనికైనా. సో ఒక్కొక్కటి తీసుకొని ఆ వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్లో కూడా ఈ క్యూ డేటా స్ట్రక్చర్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యూ ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.